దాంట్లో పెద్దన్న పాత్ర పోషించేది తాపీ కార్మికుడు. మరి ఇట్లాంటి మాటలు బేషరతుగా వెనుక తీసుకొని ఈ నెల వచ్చే నెల 8వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మగౌరవ సభ నిర్వహించడం జరుగుతున్నది. ఆ ఆత్మగౌరవ సభ వరకు వీళ్ళు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉంటాయి. ఇంకొకటి చెప్తున్నా, ఇవాళ మా కార్మికుల ఉత్సవం చూస్తే చాలా పెద్ద ఎత్తున కదులుతున్నారు. చాలామంది వేలాది మందిగా వస్తామని చెప్పేసి నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మీ సమక్షంలో నేను ఒక తీర్మానం ఏమంటే, సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని మార్చి ఇందిరా పార్క్ కాడ లక్షలాది మందితోని ఇవాళ 8వ తారీఖు నాడు మేము ఆత్మగౌరవ సభ నిర్వహించబోతున్నాం అనేది సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి ప్రతి కార్మికుడు తప్పకుండా ఇందిరా పార్కు 8వ తారీఖు నాడు వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కార్మికులందరూ వేలాదిగా రావాలని మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ స్నేహితుడిగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా రావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు.